Hi friends, this is Rajeshi from Life is Beautiful. విచారం ఆలంబనే. నువ్వు ఆనంద స్వరూపిడివి అంటుంది వేదాంతం. కాదు, పో అంటుంది నిజ జీవితం. మొదటిది విశ్వసించలేని సత్యం, రెండోది విస్మరించలేని వాస్తవం. మానవ జీవన సరళి చీకటి వెలుగుల రంగేళి. సూర్యోదయం కానే కాదు అనుకోవడం నిరాశ, చీకటి పడరాదు అనుకోవడం దురాశ, అనునిత్యం ఆనందాన్ని కోరుకోవడం అత్యాశ, దుఃఖాన్నించి పారిపోవాలి అనుకోవడం పేరాశ. లోనంతా దుఃఖం పరపరాన్వితమే, మేను అంతా భయభ్రాంతమే దేహకిన్ అన్నాడు దూర్జటి. లేదు సుఖం లేదు రసం, చేదు విషం జీవఫలం అని తేల్చారు శ్రీశ్రీ. దేహమనన్ విచిత్రమగు దుఃఖారామమనిపించు అంటాడు విశ్వనాథవారి రాముడు. ఈ చీకటి వెలుగులు, కష్ట సుఖాలు, జనన మరణాలు ఇవన్నీ ద్వంద్వాలు. జీవితం దేన్నించి తప్పించుకోలేదు. జగమే మారినది మధురముగా ఈవేళ అని పులకించే రోజులే కాదు. మనసున్న మనిషికి సుఖము లేదంతే అని విలపించేవి ఉంటాయి బతుకులో. విచారంతో పరిచయం లేకుంటే సంతోషాన్ని పూర్తి అర్థం స్వరూపం బోధపడవు. ఆ మాటకొస్తే జీవితంలోని ముఖ్యమైన మార్పులన్నీ విచారంలో ఉన్నప్పుడు జరిగేవే. పెళ్ళికొడుకు కోరికపై అతని 100 మంది మిత్రులను తండ్రి స్వయంగా పిలిచాడు. కానీ 10 మంది మాత్రమే హాజరయ్యారు. వీరే నిజమైన మిత్రులు. పెళ్ళి అని కాదు, మా అబ్బాయి ఆపదలో ఉన్నాడన్నాను అని చెప్పాడాయన. ఆ తండ్రిని విచారంగా అనుకుంటే గొప్ప పాఠాలు నేర్పుతుంది. విచారం నీకు గురువైతే అన్న తత్వవేత్తల మాటల్లోని సత్యం దర్శనమిస్తుంది. విచారము ఒక సహజమైన అనుభూతే, దాన్ని తిరస్కరించవద్దు అంటారు మనస్తత్వ నిపుణులు. నిజానికి దుఃఖాన్ని అంగీకరించడమే దాన్ని అధిగమించడం. దుఃఖం మీ అస్తిత్వంలోకి ఎంత లోతుగా చొచ్చుకుపోతుందో అంత ఎక్కువ ఆనందాన్ని మీలో నింపుతుంది అంటాడు ఖలీల్ జిబ్రాన్. రోయింగే 1000 బార్, దుఃఖంతో 1000 సార్లు ఏడుస్తాను, ఎందుకు ఆపుతారు నన్ను అన్నాడు గాలిబ్. ఆ గజల్ను జగజిత్ సింగ్ గొంతులో వింటుంటే విషాద మాధుర్యం ఆర్ద్రంగా గుండెను తాకుతోంది. కన్నీళ్లు మెదడు నుంచి కాదు, హృదయం నుంచి వస్తాయి అన్న లియనార్డో డావించి మాట అంతరంగాన్ని తడుపుతుంది. ఎవరి కన్నీళ్ళకైనా నేను తడుస్తూనే ఉంటాను అన్న కవి రెంటాల గజల్ ఓహో అనిపిస్తుంది. దుఃఖం విలువ తెలిసిన కవి దాని నుంచి పారిపోడు, మరింత చేరువవుతాడు. నాకు కన్నీటి సరుల దొంతరలు కలవు, నితాంత దుఃఖంపు నిధులు కలవు అన్న కృష్ణశాస్త్రిని ఆ కోణంలోంచే అర్థం చేసుకోవాలి. బాధే సౌఖ్యం అనే భావన స్థిరపడినప్పుడు ఆ ఎరుకే నిశ్చల ఆనందానికి మూలం అవుతుంది. ఎన్ని బాధలు పడ్డానంటే ఇప్పుడేది బాధగా తోచనంత అన్నారు అందుకే సదాశివ. అత్యంత విచారకర క్షణాల్లోనే లోపలి బలమైన అంతర్గత శక్తులను మనం కనుగొంటాం అన్న ద విచెస్ ఆఫ్ స్కాట్లాండ్ రచయిత స్టీవెన్ ఐసన్ మాటలు మరోసారి రుజువయ్యాయి అంటున్నారు ఆస్ట్రేలియన్ పరిశోధకులు. విచారము ఒక విజయ సూత్రమే. అది సాధారణ, ఉపయోగకర, అనుకూల భావనే అని వారి విస్తృత అధ్యయనంలో తేలింది. అనుక్షణం విచారంలో మునిగి ఉండమని కాదు దాని అర్థం, తేరుకొని బలంగా ఎదగమని, ఆనందానికి ప్రేరణగా మార్చుకోమని. గుండె పగిలెను నీ కొంత కుంగినాను, పొగిలి ఎదలోని తీపిని పొందినాను అన్న కవి వాక్కును నిజం చేయమని. మీకు అర్థమైందనుకుంటాను. మరొక్కసారి చదివి చూడండి. సత్యమేవ జయతే, మీ రాజర్షి.